అందరికీ జైభీం. తిరువూరు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాసరావు గారు, ఈయన గతంలో కూడా సొంత పార్టీ మీదనే హాట్ కామెంట్ చేశాడు. చాలా హాట్గా ఉన్నాడు. ఈయన అమరావతి ఉద్యమం పేరిట గతంలో వైసీపీ ప్రభుత్వం మీద తిరగబడుతూ ఈ ఉద్యమాన్ని సాగించాడు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం ప్రభుత్వం ఆయనకి పిలిచి టికెట్ ఇవ్వటం జరిగింది అనేది బయట టాక్. కానీ ఆయన ఏమంటున్నారంటే 5 నుంచి 10 కోట్లు తీసుకొని టికెట్లు ఇచ్చారు, నాకే కాదు ఇంకా కొంతమందికి కూడా ఇచ్చారు అనే మాటలు మాట్లాడుతున్నారు. ఇలా తీసుకున్నటువంటి వ్యక్తి కూడా విజయవాడకు చెందినటువంటి కేసినేని చిన్ని, ఆయన ఎంపీ స్థానంలో ఉన్నారు. ఈ తిరువూరు నియోజకవర్గం కూడా విజయవాడ పార్లమెంట్ కిందకు వచ్చేటువంటి పరిస్థితి. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య బాగా రగిలిపోతూ ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే, ఈయనకి సంబంధం లేకుండా స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యేకి సంబంధం లేకుండా ఎంపీ యాక్టివిటీస్ తిరువూరు నియోజకవర్గంలో జరుగుతున్నాయి. ఇది ఈయన సహించలేకపోతున్నాడు. ఇక్కడ ఇంకో కారణం కూడా ఉంది. తిరువూరు ఎస్సీ కాన్స్టిట్యూషన్. సో ఇది రిజర్వేషన్ కాన్స్టిట్యూషన్ కనుక వాడు ఏం చేస్తాడులే, ఏం చేయగలడు, మనం టికెట్ ఇస్తే తీసుకుని వచ్చాడు, పార్టీ మంది అన్న లెక్కలో జరుగుతున్నాయి అనేది తిరువూరు ప్రాంతంలో కొలిగిపూడి గారి అభిమానులందరూ కూడా అదే చెప్పుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. రాష్ట్రంలో ఎక్కడైనా కూడా ఎస్సీ ఎమ్మెల్యేలు ఉంటే వారిపైన పనికిరానటువంటి వ్యక్తి అయినా కూడా, అది వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, పనికిరానటువంటి వ్యక్తులు కూడా ఎస్సీ ఎమ్మెల్యే మీద సాగింపులు సాగిస్తారు. ఎందుకంటే అతను ఏం చేయలేడు కాబట్టి. వాడు కష్టపడి పైకి వచ్చాడు, చదువుకొని పైకి వచ్చాడు, ఆర్థికంగా బలం లేకున్నా కూడా ఆత్మగౌరవంతో పైకి వచ్చాడు అనే విషయాన్ని ఎవరికి అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాడు ఎస్సీ లేకపోతే ఎస్టీ లేకపోతే బీసీ. సో అలాంటప్పుడు మనకు భయం ఏముంది, పార్టీ మంద కాబట్టి మనం ఏం చేసినా చెల్లుతుంది అనే ధోరణిలో వెళ్తాను. అయితే ఇటీవల ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు బయటకు వచ్చిందంటే, ఇది గతంలో కూడా ఈ టాపిక్ ఒకసారి వచ్చింది. ఆయన వైసీపీలోకి వెళ్ళిపోతున్నాడు, పార్టీకి రాజీనామా చేస్తాడా లేకపోతే రిజైన్ చేస్తాడు, ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తాడు అన్న కోణంలో కొన్ని వార్తలు వచ్చాయి. కానీ ఈ మధ్యకాలంలో కొంచెం అది కూల్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఇప్పుడు మరలా అది సోషల్ మీడియాలో వేదికగా మారింది. ఈరోజు ఏబిఎన్లో కూడా తను మాట్లాడుతూ అదే చెప్పడం జరిగింది. నాకు ఎంపీతో సమస్య ఉంది, ఎంపీ నా నియోజకవర్గంలో నాకు తెలియకుండా, నా ఇన్విటేషన్ లేకుండా, నా ఆహ్వానం లేకుండా, అసలు నన్ను సంప్రదించకుండానే నా నియోజకవర్గంలో యాక్టివిటీ చేస్తున్నారు, ఇది నేను ఒప్పుకోలేదు, దానివల్ల నా మీద ఇది చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు ఇండియాలో లేరు, లోకేష్ గారు లేరు, ఉన్న పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడలేరు. మరి ఎవరు చూస్తారు? పార్టీకి పెద్ద దిక్కు ఎవరు? పార్టీకి అధ్యక్షులైనటువంటి ప్రస్తుతం అంటే ప్రతి సంవత్సరానికి 2 సంవత్సరాలకి పార్టీలు బలమైన నాయకులకి అధ్యక్ష పదవి ఇస్తూ ఉంటారు తెలుగుదేశం పార్టీలో. అలాగా ఇప్పుడు పల్లా శ్రీనివాస్ గారికి ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఈయనతో మాట్లాడారట, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనతో మాట్లాడారట. వచ్చినాక దీని మీద ఒక నివేదిక వేయటమా, లేకపోతే ఒక కమిటీని వేయటమా, లేకపోతే డైరెక్ట్ ఆయనే పిలిపించి ఇద్దరు సమక్షంలో మాట్లాడిచ్చేసి మందలిచ్చటమా, లేకపోతే అసలు ఎక్కడ జరుగుతుందో పొరపాటు అనే విషయం మీద మాట్లాడదామని చెప్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీరామ్ గారు చెప్తున్నారు. కానీ మెయిన్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఫారెన్లో ఉండటం వల్ల ఇప్పుడు ఈ విషయం ఒకదిగే పరిస్థితి కనిపించట్లేదు. కానీ ఎస్సీ ఎమ్మెల్యే మీద దారుణంగా విమర్శలు చేస్తూ ఈయన ఎమ్మెల్యేకి పనికిరాడు అంటూ తన నియోజకవర్గంలోకి వెళ్ళి వీళ్ళ సొంత యాక్టివిటీలు చేస్తూ ఉండటం అనేది ఇది ఏ విధమైనటువంటి సంస్కృతి కింద వస్తుంది అనేది కొంచెం తెలుగుదేశం పార్టీ వాళ్ళు అర్థం చేసుకోవాలి. అయితే కొలిగిపూడి శ్రీనివాస్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇటీవల ఈ టాపిక్ బయటకు రావడానికి గల కారణాలు కూడా ఏంటంటే, ఆయన స్టేటస్లో కేసినేని చిన్ని అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసినటువంటి అమౌంట్ గురించి ఒక 3 దఫాలుగా 4 దఫాలుగా 20 లక్షలు 30 లక్షలు అలాగా ట్రాన్స్ఫర్ చేసినటువంటి విషయం ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నారు దాన్ని. సో ఇప్పుడు అది హాట్ టాపిక్గా మారింది. తెలుగుదేశం పార్టీకి
ఒక తీరని మచ్చలాగా తయారవుతా ఉంది. అంతేకాదు ఈయనతో పాటు ఇంకా చాలా మందికి తెలుగుదేశం పార్టీ 5 కోట్లకి 10 కోట్లకి టిక్కెట్లు అమ్ముకుంది అనే వార్తలు కూడా వినిపిస్తా ఉన్నాయి. సో మరి దీని మీద తెలుగుదేశం పార్టీ ఎలాంటి చర్య తీసుకోవడం తెలియదు. కానీ మొత్తానికి కొలిగిపూడి మాత్రం తెలుగుదేశం పార్టీలో సొంత పార్టీకి ఒక ఫైర్ బ్రాండ్గా మారిన పరిస్థితి ఉంది. ఈయనైతే నాకు తెలిసి అయితే ఎక్కువ కాలం పార్టీలో ఉంచే పరిస్థితి అయితే ఉండదు. త్వరలో ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయటమా, లేకపోతే పార్టీలోనే ఏదో అట్లా ఒక మూలన కూర్చోబెట్టడమా, లేకపోతే ఆయన మీద ఏదైనా అవినీతి ఆరోపణలు ఉంటే వాటిని చూపించి భయపించి చేయడం అనేది కూటమి ప్రభుత్వం చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరుగుద్దని నేను అనుకుంటున్నాను. సో మొత్తం మీద మాత్రం తెలుగుదేశం పార్టీలో సొంత పార్టీ మీద ఒక ఫైర్ బ్రాండ్ బయటకు వచ్చాడు. ఈ పార్టీలో ఉన్నటువంటి అవినీతి అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే త్వరలో జరిగిద్దని నేను అనుకుంటున్నాను. సో ఇది ఇక్కడే కదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు కొలిగిపూడి అంశం అనేది స్టేట్ వైడ్ కూడా ఇష్యూ అయిందనమాట. సో మరి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు ఏందనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది.